నేను చాలా మందిని చూశాను, పెరుగు బయట తెచ్చుకుంటుంటారు, అంటే కొనుక్కుంటారు, ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ప్యాకెట్స్ లో డబ్బాల్లో దొరుకుతాయి, అవి తెచ్చుకుంటుంటారు. మీరు ఆ విషయం గమనించారా? మామూలుగా మనం పెరుగు తోడేసామనుకోండి, ఈ రోజు పొద్దున పెరుగు సాయంత్రానికి పులిసిపోతుంది. ఇంకా ఈ రోజు పెరుగు రేపు తినమంటే మాత్రం అస్సలు తినలేం. ఐడియా ఉందా? చాలా మంది తెలిసే ఉంటది ఇది. అంటే మనం ఇంట్లో తోడు వేసుకున్న పెరుగు, అదే బయట కొనుక్కున్న పెరుగు ఉందనుకోండి, మనం ఎన్ని రోజులైనా అంటే వారం రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు. ముందు రోజు ఎలా ఉంటుందో వారం రోజుల తర్వాత కూడా అదే టేస్ట్ ఉంటది. గమనించారా? ఎందుకంటే ఆ పెరుగులో చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతారనమాట. మనకి క్యాన్సర్ కారకాలు అనమాట ప్రిజర్వేటివ్స్ అంటే. ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల పెరుగు అలా నిల్వ ఉంటుంది. అదే మనం ఇంట్లో న్యాచురల్ గా చేసుకుంది కదా, అందుకని ఇంట్లో పెరుగు నిల్వ ఉండదు, పులిసిపోతుంది. అదే బయట పెరుగు మాత్రం 1 వీక్ వరకు కూడా ఉంటది. కొన్నిసార్లు చూశాను 1 మంత్ వరకు కూడా ఉంటాయి కొన్ని పెరుగులు. అంటే అవి మనం బయట కొనకూడదు. నేను చెప్పేది ఒక్కటే, ఈజీ అండి. ఎంతసేపు ఇప్పుడు మనం ఎంత ఈజీగా చేసుకున్నాం పెరుగు తోడు వేయడం. రాత్రి పాలు కొంచెం వేడి చేసుకొని అందులో తోడు వేసుకుంటే తెల్లార వరకు మనకు పెరుగు ప్రిపేర్ అయిపోతుంది. ఈ కొంచెం పనికి మనం బయట కొనుక్కొని అనవసరంగా మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. అవునా కాదా?